మెదక్ జిల్లాలో హవేలీ ఘనపూర్ మండలంలోని పోచారం డ్యాం పొంగి పొర్లుతుంది. దిగువన ఉన్న గేట్లు ఎత్తడంతో పోచారం డ్యాం చూసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప గుడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ మాకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారని, అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇచ్చే 1000 రూపాయలు కూడా సమయానికి అందడం లేదని, అప్పులు తీసుకొచ్చి వండి పెడుతున్నామని వాపోయారు. ఇకనైనా మా బాధలు ప్రభుత్వం పట్టించుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇండికా క్యాష్ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులకు చోరీకి పాల్పడ్డారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ ముందుగల ఇండికా క్యాష్ ఏటీఎంను సెంటర్లో రాత్రి సమయంలో గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి 4.46 లక్షల రూపాయలు దొంగిలించినట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో పరిశీలించినట్లు ఆయన అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా విషయంలో సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ లో చాలీచాలని వేతనాలతో 20 నుండి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించే రాజకీయ నాయకులు అధికారులపై బెదిరింపులతో కొత్త వారిని నియమించుకునే ఆలోచన మార్చుకోవాలని ఆయన అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రాజకీయ వేధింపులు అరికట్టాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ శాంతి కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసం వద్దకు వివిధ పార్టీ ప్రతినిధులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రం మాట్లాడుతూ అన్ని పార్టీలు అభిమానించే వ్యక్తి వివాదరహితుడు దత్తాత్రేయ గారని కొనియాడారు. డీకే అరుణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఇలాంటి పదవి రావడం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుందని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా నూతనంగా ఏర్పడిన లింగాపూర్లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని, వాటర్ ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన బోర్వెల్ కాలిపోవడంతో కాలనీలోని నివసిస్తున్న ప్రజలకు నీళ్ల కోసం నానా కష్టాలు పడుతున్నారని స్థానిక నాయకులు లింగాపూర్ నివాసి నిమ్మరాజుల రవి ఆరోపించారు. సమస్యల పట్ల స్పందిస్తూ ఇందిరమ్మ కాలనీ వాసులను ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని, మా సమస్యల పరిష్కారం కోసం పదే పదే మాజీ ప్రజాప్రతినిధులకు చెప్పిన, నాయకులకు అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, మా గ్రామానికి దిక్కెవరని వాపోయారు. హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్లోని వి హనుమంతరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని పర్యవేక్షించానని, అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయమై మాట్లాడారు. అవుట్ సోర్స్ పనులు చేసేవారు 3 నెలల నుండి జీతాలు పొందడం లేదని వారితో వాపోయారని అన్నారు. వారి జీతాలను త్వరలో చెల్లించేలా చూశానని ఆయన తెలిపారు. రోగులకు తగిన సదుపాయాలు అందించాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో గజ్వేల్ బీజేపీ తెలంగాణ మోర్చా మహిళా ప్రెసిడెంట్ ఆకుల విజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్ పై ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయమై పోరాడేందుకు బీజేపీ మహిళా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో సమాన హక్కు తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామంలో వినాయక చవితి పురస్కరించుకుని మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. గతంలో ఇక్కడ 3 వినాయకులను ప్రతిష్ఠించేవారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే గ్రామం ఒకే వినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవల గ్రామ సభలో సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో ఒకే వినాయకుడు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానం చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని పలు గ్రామాలలో ఈ నెల 5 లోపు తెరాస గ్రామ అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని పార్టీ సీనియర్ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బుద్దే రాజేశ్వర్, డి సంజీవ్ కుమార్ కోరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకుపోవాలని నాయకులు కోరారు. సాలూరు క్యాంపు, జడిమాల్పూర్, అమ్డాపూర్ సంఘం గ్రామాలలో హాజరై సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. కాలుష్యాన్ని నియంత్రించే దశలో మట్టితోనే విగ్రహాలను తయారు చేసి కలకత్తా, రాజస్థాన్ నుండి మనుషులను తీసుకువచ్చి నీటిలోనే కరిగిపోయే విధంగా గడ్డి మరియు మట్టితో సుమారు 2 నెలల వరకు పెద్దపల్లి జిల్లాలోని ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు శివగాని సతీష్ ఆధ్వర్యంలో గడ్డి మరియు మట్టితో సుమారు 39 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం తెలంగాణలో 2వ స్థానం దక్కించుకుంది.
కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నందు పౌష్టికాహార మహోత్సవం కార్యక్రమాన్ని బనగానపల్లి సిడిపిఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి శిశు మరణాలను తగ్గించి భారతదేశానికి భవిష్యత్తు సంపద అయిన బాల బాలికలను ఆరోగ్యవంతులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందని అన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ పూజారులు శాల్వాతో సన్మానించి ప్రసాదమును అందజేశారు. వీరి వెంబడి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నూకం రామారావు, సుకేష్, ఆలయ సిబ్బంది ఉన్నారు. గద్వాలలో జనతా హోటల్లో జరిగిన సీడ్ పత్తి రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగడ్డలో సీడ్ పత్తి రైతులను 40 మంది ఆర్గనైజర్లు పట్టి పీడిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ గూటికి చేరి అక్రమాలను, దొంగ వ్యాపారాలను రక్షించుకుంటున్నారని అన్నారు. రైతులకు సీడ్ విత్తనాలు డిసెంబర్లోనే చెల్లించాలని, లేదంటే కంపెనీలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రైతును ముంచినోడే రాజే ఈ ప్రాంతాలను మింగేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో గల మినీ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జన ఏర్పాటును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు. రేపటి నుంచి నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఒకే వినాయకుడుకు ఏర్పాటుకు స్ఫూర్తిని చాటుకున్న సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూరే కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీ 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 త్రిదండి దేవనాథ జీఆర్ స్వామి వారితో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరుగా ఆదర్శంగా నిలిచింది మిట్టపల్లి గ్రామం అని అన్నారు. తొలి రోజు పూజా కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ జీఆర్ స్వామి వారు పర్యవేక్షణలో ఈ పూజ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నంద్యాలలో మెయిన్ బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో 42వ వార్షికోత్సవం మొదటి రోజు సందర్భంగా హనుమాన్ భజన భక్త బృందంచే వినాయకుని మండపం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు కటకం నాగరాజ్, పట్టణ ఆర్యవేశ ప్రధాన కార్యదర్శి సిద్ధం శెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని పర్యవేక్షించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న డెంగూ, మలేరియా వలన కలుగుతున్న అనారోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ వాటి బారిన పడిన రోగులను కలిసి పరామర్శించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. మెదక్ జిల్లా కోల్చేర మండలంలోని సంగాయిపేట నుండి దుంపలకుంట వరకు వాన నీటితో రహదారి అస్తవ్యస్తంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే గాని, ఏ ఒక్క అధికారి గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు V3 న్యూస్ ఛానల్ ద్వారా అధికారులకు చేరే విధంగా చేయాలని కోరడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని రోడ్లన్నీ చిందరవందరగా కావడంతో గ్రామాన్ని అభివృద్ధి వైపు నడపడంలో ముఖ్యంగా గ్రామంలోని యువకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గ్రామ ప్రజలు ఆ యువకులను అభినందించారు. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో వేముల యూత్ పాల్గొన్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేశుని మొదటి పూజ కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాపూర్ గణేష్ లడ్డుకి మహా ప్రత్యేకత ఉందని, వినాయకుడి ఆశీర్వాదం ఉండడం వల్లనే మళ్లీ మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు.